హలో అండి. ఈరోజు మా యూనిట్‌లో వెల్ఫేర్ అనమాట. అందరం హౌస్ వైఫ్స్ చకాచకా రెడీ అయిపోయి వెహికల్ గురించి వెయిట్ వెహికల్ వచ్చేసింది గానీ, అందరం సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అందుకే చీఫ్ గెస్ట్‌లు మేడమ్స్‌కి బదులు మేమయ్యామండి. ఇంతకీ వెల్ఫేర్ ఎందుకు అరేంజ్ చేశారంటే, హౌస్ వైఫ్స్ అందరము ఇంట్లో ఉండి ఉండి నవ్వడం మర్చిపోయామని. అవునండి. చిన్నపిల్లలు రోజుకి 400 సార్లు నవ్వుతారంట. అయితే మనం చిన్నప్పుడు అలాగే నవ్వేవాళ్ళమంట. కానీ ఇప్పుడు నవ్వడం మానేసాం. ఇప్పుడు కేవలం 70 టైమ్సే పర్ డే నవ్వుతున్నామంట. అయితే మాకు బెంగుళూరు నుండి ఒక తమిళం మేడము మా కోసం హిందీ నేర్చుకుని మరీ హిందీ సెషన్ తీసుకున్నారండి. ఎంత గొప్పవారావిడ. ఆవిడ అన్న మాటలు అన్నీ వినలేకపోయాను బాబు హడావిడిలో పడి. కానీ విన్న కొన్ని మాటలు కూడా ఎంత నచ్చాయంటే మీతో కూడా షేర్ చేసుకోవాలని అనిపించింది. అందుకనే ఈ షార్ట్ వీడియో. పిల్లలు ఆటల్లో ఉన్నప్పుడు ఆటల్లోనే ఉంటారు. తింటున్నప్పుడు తింటూనే ఉంటారు. అందుకని వాళ్ళ మీద ఎంత పడినా సరే పట్టించుకోకుండా ఫుడ్ మీద ధ్యానం చేసి అదే తింటూ ఉంటారు. కానీ మనం ఇక్కడే ఉంటాం. కానీ మన మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. అంటే విషయం ఏంటంటే మనం ప్రెజెన్స్‌లో బతకలేదు. అంటే మనం ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడో డ్యూటీ చేస్తున్నాం మన హస్బెండ్ గురించి, ఎక్కడో ఉన్న అమ్మ గురించి, ఇక్కడే ఉన్న నా కొడుకు గురించి ఇలా ఆలోచిస్తూనే ఉంటామంట. అందుకనే మనం ఆనందంగా ఉండలేమంట. అలానే ప్రతి దాని గురించి ఎక్కువగా ఆలోచించే మనము ఆనందంగా ఉండలేము. మన ఫ్యామిలీని ఆనందంగా పెట్టలేమంట. అందుకనే ఏవి పట్టించుకోకండి. బాగా మెడిటేషన్ చేయండి. హ్యాపీగా ఉండండి అంటూ కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ మన వల్ల కాదు కానీ వాళ్ళ స్ట్రగుల్‌ని మనం దృష్టిలో ఉంచుకుని కొంచెమైనా ట్రై చేద్దాం. సరేనా అండి? అండ్ ఫైనల్లీ ప్రీ హోలీ సెలబ్రేషన్స్. రేపే హోలీ కానీ ప్రస్తుతానికి విష్ చేసుకుంటున్నాము. హ్యాపీ హోలీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ వెల్ విషెస్ ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ. ఈరోజు ప్రీ హోలీ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు మా యూనిట్లో. అండ్ వెయిట్ ఫర్ మై వీడియోస్ గైస్ అండ్ స్టే ట్యూన్డ్ అండ్ లైక్ మై వీడియో ఆల్సో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.